అందరికీ హాయ్ అండి. పానీపూరి ఎలా చేయాలని చూపిస్తాను. కొంచెం జీలకర్ర, ఒక 10 మిరియాలు, ఒక 2, 3 ఎల్లిపాయలు, చిన్న 2 అల్లం ముక్కలు, కొంచెం కొత్తిమీర, ఒక 3 పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ లాగా చేయాలి. కొంచెం వాటర్ పోసి మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ లాగా పట్టుకున్న తర్వాత వడకట్టాలి. ఇలా ఫస్ట్ బాగా మెత్తగా మెదగలేదు, కొంచెం వడకట్టాను. వడకట్టిన తర్వాత మళ్ళీ ఆ పేస్ట్లో కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టి దాంట్లో కొంచెం ఉప్పు, కారం, మసాలా పొడి, చాట్ మసాలా, కొంచెం చింతపులుసు వేసి రెడీ చేశాను. ఇది పానీపూరికి వాటర్ అండి. దీంట్లో ఎలాంటి కలర్ వేయలేదు. ఇవన్నీ వేసి కలుపుకొని పక్కకు పెట్టుకున్నాను. ఈ మసాలా, చాట్ మసాలా కూడా వేసి ఇది పానీపూరికి వాటర్ రెడీ అయింది. వాటర్ పక్కకు పెట్టాను. తర్వాత ఒక 4-5 అవర్స్ నానబెట్టుకున్న పచ్చి బఠానీని మిక్సీలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఒక 7-8 విజిల్లు వచ్చేదాకా ఉడకనిచ్చాను. తర్వాత పక్కనే నేను రెడీమేడ్ తెచ్చుకున్న పూరీలండి. అవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు పెట్టేసుకున్నాను. ఇలా కొన్ని వేసి నేను వేయించాను. ఇవి పానీపూరికి పూరి రెడీ అయిపోయింది. తర్వాత వేరే కళాయిలో ఆయిల్ పెట్టి కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు కర్రీ కోసం రెడీ చేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్టు, తర్వాత టమాటా ఒకటి మిక్సీలో ప్యూరీలా పట్టుకున్నాను. టమాటా ప్యూరీ కూడా వేసి కొంచెం నూనెలో వేగనివ్వాలి, టమాటా పచ్చివాసన పోయే వరకు. టమాటా వేసిన తర్వాత నేను అదే మిక్సీ జార్లో బఠానీని సగం డివైడ్ చేశాను. సగం మిక్సీ జార్లో కొంచెం కచ్చపచ్చగా పట్టేశాను. ఇలా నేను చూపిస్తున్నట్లు ఉడకాలి. ఇలా ఉడికితే మంచిగా ఉంటుంది. దీంట్లో కారం, ఉప్పు, మసాలా, తర్వాత మిక్సీ జార్లో సగం పట్టేసుకున్న బఠానీ పేస్ట్ కూడా వేశాను. మిగిలిన బఠానీ ఉంది కదా, సగం ఉడికిన బఠానీని కూడా దీంట్లో వేసుకున్నాను. మొత్తం బాగా కలపాలి. కలిపి కొంచెం ఉప్పు, కారం సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. కొంచెం మసాలా, కొత్తిమీర. నేను ఏం చేశానంటే పానీపూరికి వాటర్ ఉంది కదా, స్టార్టింగ్గా వాటర్ కొంచెం ఇందులో పోసాను, టేస్టీగా ఉంటుందని చెప్పేసి. పానీపూరి వాటర్ కూడా దీంట్లో పోసి కాస్త ఉడకనిచ్చాను. కొంచెం ఉడకాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఒక 5 నిమిషాలు. గట్టిగా ఉంటే వాటర్ పోసుకోవచ్చండి. కొంచెం నాకు గట్టిగా ఉందనిపించింది, అందుకే కొంచెం వాటర్ పోసాను. వాటర్ పోసిన తర్వాత మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత పానీపూరికి స్టార్టింగ్ వాటర్ వేసి పెట్టుకున్నాను కదా, గ్రీన్ వాటర్, ఆ గ్రీన్ వాటర్ వేసి అవి కూడా ఇందులో వేసి కొంచెం కొత్తిమీర, మసాలా, చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా ఇప్పుడు వేసుకోవచ్చు. అంతేనండి, పానీపూరికి కర్రీ రెడీ అయిందండి. ఇది దీన్ని కట్టెట్లా కూడా తినచ్చండి. ఇంత రెడీ అయింది. ఇప్పుడు పానీపూరి ఇట్లా పూరీలో మొత్తం ఇట్లా హోల్ చేసుకొని కర్రీ పెట్టుకొని కొంచెం ఉల్లిపాయలు వేసుకొని వాటర్ ఉంది కదా, ఆ వాటర్ ఫిల్ చేసుకొని అంతేనండి, పానీపూరి రెడీ అయింది. ఎంతో టేస్టీ అయినది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.